మిడిల్ వార్ వణికిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కంటిన్యూ అవుతున్నాయి. వరుసగా 24వ రోజు దాడులు, ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలన్నీ దద్దరిల్లిపోతున్నాయి. ఇరాన్కు గుండెకాయ వంటి నంతాజ్ న్యూక్లియర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా హెజ్బొల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడుతుంది. నెగవ్ ఎడారిలోని ఇజ్రాయెల్ ప్రధాన అణుపరిశోధన కేంద్రమే లక్ష్యంగా ఇరాన్ అటాక్ కొనసాగిస్తుంది. ఇక ఈ న్యూక్లియర్ ప్లాంట్ కు సమీపంలోని ఆరాద్, డిమోనా పట్టణాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. 100 కిలోల వార్ హెడ్లతో కూడినటువంటి బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ను తమ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకొని ఎలా రాగలిగాయి అన్న దానిపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంతో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలమయ్యాయి. ఇరాన్ దాడిలో ఎవరూ మరణించకపోవడం నిజంగా అద్భుతమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఆరాద్లో ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తామని తేల్చి చెప్పారు. ఇరాన్ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచ దేశాధినేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇరాన్ అరాచకాలను అరికట్టేందుకు, ప్రపంచ శాంతిని కాపాడేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కూటమితో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ దగ్గర అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. సుదూరంలో ఉన్న యూరప్ దేశాలపైన దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు ఉన్నట్లుగా దీన్ని బట్టి తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచానికి ఇరాన్ పెనుముప్పుగా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరి బాగు కోసమే అమెరికాతో కలిసి తాము పోరాడుతున్నామని తేల్చి చెప్పారు. ఇరాన్ తన మిత్రపక్షాల ద్వారా పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టిస్తుందని నెతన్యాహు ఆరోపించారు. ఇది కేవలం ఇజ్రాయెల్ యుద్ధం మాత్రమే కాదు, ఇది నాగరికతకు, అనాగరికతకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. సౌదీ అరేబియా, యుఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్లోని అండ్మెస్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్లోని ఖస్మియే వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఉత్తర సరిహద్దుకు సమీపంలోని లెబనాన్ నివాసాలను ధ్వంసం చేయడంతో ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా మృతి చెందారు. లెబనాన్ నుంచి ఇప్పటికే 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హెజ్బొల్లా గ్రూప్ వందలాది రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇజ్రాయెల్లో కీలక నగరం టెల్ అవీవ్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణితో దాడికి దిగింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లుగా తెలిసింది. ఇక హర్మోజ్ నుంచి రాకపోకలు సాగించేందుకు కొన్ని దేశాల నౌకలకు తాజాగా అనుమతి లభించింది. ఇందులో భారత్, జపాన్, చైనా, పాకిస్తాన్, తుర్కియో చమురు నౌకలున్నాయి. మరోవైపు హర్మోజ్ నుంచి ఈ నౌకల రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చి చెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సముదాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చి చెప్పారు. హర్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ధీటుగా స్పందించింది. ఒకవేళ తమ పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ఆ కేంద్రాలను పునర్నిర్మించే వరకు హర్మూజ్ను తెరిచేదే లేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సమాచార ప్రసార సాంకేతికతలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది ఇరాన్. ఇక పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరిస్తుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలిబఫ్ సైతం ఇదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలోని ఇంధన మౌలిక సదుపాయాలు, చమురు కేంద్రాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించి కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామన్నారు. దీంతో చమురు ధర పెరిగిపోయి చాలా కాలం ఆ ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు అంతకుముందు హర్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. శత్రువుల నౌకలు మినహా మిగిలిన దేశాల నౌకలు అన్నింటినీ హర్మోజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధితో ఇరాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. నౌకాయానానికి, నావికులకు తగినటువంటి భద్రత కల్పించే విషయంలో ఐక్యరాజ్య సమితికి సహకరిస్తామని తెలియజేసింది. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ నిందించింది.
ఇక తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానం F-15 ను హర్మోజ్ ద్వీపం సమీపంలో నేలకూల్చామని ఇరాన్ ప్రకటించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. శత్రువుల F-15 ఫైటర్ జెట్ తమ గగనతలంలోకి ప్రవేశించి తమ గగనతల రక్షణ వ్యవస్థకు సవాల్ విసిరిందని, దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోని భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు వాటిని కూల్చివేశాయని ఇరాన్ కాన్సులేట్ జనరల్ తెలియజేసింది. والله طاحت بس زي الخبر